వేడివేడిగా కార్న్ సూప్ ప్రిపేర్ చేస్తున్నాం కదా. ఇగో దాంట్లో ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, చూసేయరి. సో ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో గీ ఆర్ బటర్ తీసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, అట్లనే స్ప్రింగ్ ఆనియన్ ముందు ఉంటాయి కదా, అవైతే వేసేసిన అనమాట. సో తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకుంటే ఇవి మంచిగా వేగిపోతాయి. కొంచెం ఎర్రగా అవ్వాలి, అప్పుడే దీంట్లో నుంచి ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు హై ఫ్లేమ్ లో చేసుకోండి. ఇది మంచిగా వేగిపోయిన తర్వాత మనం ముందు బాయిల్ చేసి పెట్టుకున్న కార్న్ సూప్ దీంట్లో వేసేసుకోవడమే. సో తర్వాత కొంచెం మిరియాల పొడి వేసేసుకొని ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని తర్వాత దీంట్లో మామూలుగా అయితే కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తారు, బట్ ఇక్కడ నేను జొన్న పిండి యాడ్ చేస్తున్నాను. సో హెల్దీ వర్షన్ లో చేసుకోవాలి అని అంటే చిన్న చిన్న చేంజెస్ అయితే తప్పదు. సో ఫైనల్ గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్ కాడలు వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఆల్రెడీ దాక్షి వెయిట్ చేస్తా ఉన్నాడు సూప్ కోసము. సో దాక్షికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ సూప్ ఇది. సో ఈ రైనీ సీజన్ లో పిల్లలకి ఖచ్చితంగా చేసి పెట్టండి.